సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే స్కూల్లో పిల్లల్ని ట్రెడిషనల్ గా రెడీ చేసి పంపించమన్నారు. రీతునైతే ఇలా రెడీ చేశాను. జాషునైతే పంపించట్లేదు. మూలిగే నక్క మీద తాటకాయ పడ్డం అంటే ఇదేనేమో. నైట్ పడుకునేటప్పుడు బాగానే పడుకుంది. మార్నింగ్ లేచేసరికి కళ్ళంతా రెడ్ గా ఉన్నాయి. మొహం ఏమో ఉబ్బినట్టుంది. ఫీవర్ లేదు, జలుబు లేదు, ఏం లేదు. కళ్ళు మాత్రం ఇలా రెడ్ గా వచ్చేసాయి. సరే ఎందుకులే తలస్నానం చేపిస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి జాషును ఆపేశాను. కానీ వాళ్ళ అక్క రెడీ అయ్యి వెళ్ళడం చూసింది కదా, ఇంకేడుస్తా కూర్చుంది. ఎందుకులే ఏడిపించడం అని తనకు కూడా స్నానం చేపించి డ్రెస్ వేసా. ఆ రిబ్బన్లకి ఆ డ్రెస్ కి అసలు సెట్ కాలేదు కదా. పిండ్లు అయిపోయాయి. దోశ, ఇడ్లీ బ్యాటర్ ఏం లేవు. ఇంకా అందుకని బ్రేక్ఫాస్ట్ లోకి అయితే చపాతీలు చేసేసాను. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్. నేను ఒంట్లో ఓపిక లేదు, ఈ సామాన్ అంతా కడగలేనులే అని చెప్పేసి కిచెన్ నీట్ గా క్లీన్ చేసేసాను. కానీ నాకు అస్సలు మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ పైన ఎక్కించున్న సామాన్ అంతా దించి కడిగేశాను. ఈ కాట్ సెట్ నేను మింత్రాలో తీసుకున్నా. చాలా కంఫర్టబుల్ గా ఉంది. కాటన్ క్లాత్. టాప్ కూడా మనకి కొంచెం లెంత్ ఎక్కువ రావడం వల్ల కంఫర్టబుల్ గా ఉంటది. నా కంఫర్ట్ కోసం నాది ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ పెట్టుకున్నా. అందుకే కొంచెం లూజ్ ఉంది. ఈ కాట్ సెట్ జాషు ఫ్రాక్ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి.